హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ వేపుడు. దానికోసం నేను 2 అరటికాయలు తీసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, 10 నిమిషాల్లో అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి. సో ఆ 2 అరటికాయలను కోసి ఈ వాటర్లో వేసుకోవాలి. ఆ వాటర్లో పసుపు ఉప్పు వేసి ముందే గిన్నెలో రెడీ చేసి పెట్టుకున్నానండి, లేదంటే అరటికాయలు వచ్చేసి బ్లాక్ అయిపోతాయి. అందుకోసం ముందుగానే తీసి పెట్టుకున్నాను. ఇలా 2 అరటికాయలని కూడా నీట్గా పీల్ చేసేసుకోవాలి. పొట్టు మొత్తం నీట్గా చెక్కేసుకొని ఆ వాటర్లో కట్ చేసేసుకోవాలి. 2 అరటికాయలు కూడా సేమ్ ఆలుగడ్డని ఎలాగైతే సన్నగా తరుక్కుంటామో అలాగనే వీటిని కూడా అరటికాయలని సన్నగా కట్ చేసుకోవాలి. వెంటనే కట్ చేసుకోవాలి పొట్టు తీయగానే, లేదంటే మొత్తం బ్లాక్గా వచ్చేస్తుంది. సో చూపించిన విధంగా పీల్ చేసుకోవాలి నీట్గా. సేమ్ అదే విధంగా రెండవది కూడా పీల్ చేసేసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. పసుపు ఉప్పు కొద్దిగా వేసేసుకొని వాటర్లో సన్నగా చూసారుగా చూపిస్తున్న విధంగా సేమ్ ఆలుగడ్డ ఎలాగైతే సన్నగా కట్ చేసుకుంటాం ఫ్రైకి, ఈ అరటికాయను కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవడానికి కట్ చేసేసుకోవాలి. ఇంకా ఇది చాలా హెల్దీ రెసిపీ, పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. అరటికాయలు వీకెండ్ వైజ్ అయినా తింటే చాలా మంచిది. ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకో, ఈ రెసిపీ వచ్చేసి 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. సో కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని కాస్త గిన్నె హీట్ ఎక్కాక ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాలండి. కాస్తన్న ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేసేసుకోవాలి. తాలింపు కోసం కొంచెం పచ్చెనగపప్పు, అలాగే ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉంటే అవి ఫ్రై అవుతూనే ఉంటాయి. 4 రెబ్బలు ఎల్లిపాయ దంచేసి వేసేసుకున్నాం. నేనైతే ఏం పొట్టు తీసుకోను, అలానే దంచేసి వేసేస్తా. 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఆయిల్లో. ఇది కాస్త ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్న అరటికాయ ముక్కల్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ముక్కలన్నిటినీ వేసుకున్నాక గరిటె పెట్టి నీట్గా కలుపుకోవాలి. వాటర్ ఏమీ పడవండి, మొత్తం ఇలా వంపేసుకున్నట్టుగా చేత్తో ఇట్లా చిలకరించినట్టుగా చేసేసి వేసేసుకుంటాం. ఏ వాటర్ కూడా రాదు, అందుకే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ ఇవి వేసేటప్పుడు. ఏదైనా ఒక చుక్క 2 చుక్కలు వాటర్ ఉన్నా కూడా ఇంకిపోతుంది. సో మొత్తం ముక్కలన్నీ వేసుకున్నాక గరిటె పెట్టి మొత్తం నీట్గా ఇలా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూసారు కదా ఎలా ఫ్రై అవుతుందో. మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి కలిపి చూపిస్తాను చూడండి. అసలు స్టిక్ కూడా కావంటే అతుక్కోవడం గిన్నెకి అలా కూడా ఉండదు. అరటికాయ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా హెల్త్కి చాలా మంచిది. ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది. అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే 10 నిమిషాలు ఈజీగా అయిపోతుంది. ఏదైనా హెల్త్కి తగ్గట్టుగా కదా. ఆయిల్ అయితే అది ఉప్పు కారాలు ఇవన్నీ వేసినప్పుడు సెట్ అయిపోతుంది, అంతేం ఉండదు. జస్ట్ మళ్ళీ ఫ్లేమ్ కూడా మొత్తం కంప్లీట్గా బంద్ చేశాక కూడా మొత్తం అది ఇంకిపోతుంది ఆయిల్. ఇవి మొత్తం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం అంటే 1/2 స్పూన్ అండి. పసుపు ఉప్పు ఆల్రెడీ మనం వాటర్లో కూడా వేసుకుంటాం కనుక అది ఎంతో కొంత అబ్జర్వ్ చేస్తుంది అనుకో, కొంచెం తక్కువ వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కారపొడి వేసాక 2 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంచకూడదు ఇక ఫ్లేమ్ మీద, ఎందుకంటే కారం మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని ఉప్పు కారం పసుపు వేసేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా, ఫ్రై కదండి, ఏ ఫ్రై ఐటమ్స్కి అయినా సరే కరివేపాకు వేస్తేనే అది రుచి వస్తుంది. సో ఇవన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి మంచిగా. ఇలా కలుపుకున్నాక 2 మినిట్స్ కంటే ఎక్కువ మాత్రం ఉంచొద్దండి, అది కూడా సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేము. ఒక్క 2 మినిట్స్ ఉప్పు కారం కాస్త అది అబ్జర్వ్ చేసేదాకా ఉంచుకుంటే సరిపోతుంది.
తర్వాత ఏ ఫ్రై ఐటెంకైనా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, ధనియా పొడి, జీరా పొడి, ఈ 2 కంపల్సరీ. అసలు మామూలుగానే నా ఏ రెసిపీలో అయినా ఇవి ఖచ్చితంగా నేను వేసుకుంటానండి. సో నాకు అలవాటు అయిపోయింది. ఇక ఫ్రై ఐటెంకి అయితే కంపల్సరీగా వేసుకుంటాను. కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, ఈ 2 కూడా వేసుకున్నాక ఒకసారి కలిపేసేసుకొని ఒక్క సెకండ్, ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసేసుకోవాలి. సో ఆల్మోస్ట్ రెడ్ కలరు బాగా డీప్ ఫ్రై లాగా మాత్రం చేసుకోవద్దండి. ఏది కూడా కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మొత్తం దాంట్లో ఉన్న విటమిన్స్ అన్ని చంపుకోకూడదు కదా. సో ఇప్పుడు ఫ్లేమ్ కట్టేసి ఒక గిన్నెలోకి మన ఈ ఫ్రైని తీసేసుకుందాం. చాలా బాగుంటుంది. డైరెక్ట్ అలా కలుపుకొని కూడా తినచ్చు. ఇంకా లేదు పప్పుచారు వాటికి నంచుకోవడానికైనా పనికొస్తుంది. చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే కామెంట్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మర్చిపోకండి. గంట కంపల్సరీ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మీ రేఖా రమేష్ వైబ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.